జ్ఞానేశ్వరితోనే అది ఎక్కడో చోట పాప ఉంటుంది. ఆ పాప దగ్గరికి తిరిగి కుక్క మరలి వెళుతుందనే అనుమానంతో పోలీసులు అయితే ప్రస్తుతం ఇప్పుడైతే దాన్ని జియో ట్యాగ్ అమర్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పామాయిల తోటలోనే ఈ కుక్క అయితే సంచరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పాప ఇక్కడ ఏమైనా ఉందా అనేది కూడా మనం కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు ఈ పామాయిల తోటలో అయితే ప్రస్తుతం ఏదైతే జీపీఎస్ అమర్చినటువంటి డాగ్ ఏదైతే ఉందో డాగ్ ఈ యొక్క ప్రాంతాలకి ఈ సిహెచ్ అగ్రహారం మొదటగా ఆ పామాయిల తోట నుంచి వాళ్ళు ఉన్నటువంటి మకాం స్టే చేసిన మకాం నుంచి ఆ పాప అలాగే కుక్క మొదటిగా వెళ్లిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ద్వారానే రావడం జరిగింది. కుక్క నిజంగా ఆ పాప వెళ్లినటువంటి ప్రాంతానికి వెళుతుందా, అది 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ 4 రోజులు ఎక్కడ ఉంది, ఆ యొక్క ప్రాంతానికి తిరిగి వెళుతుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి పాప ఆ కొండల వైపు వెళ్లిందని కొంతమంది చెప్తున్నారు, కొండల వైపు వెళ్లిందని ఒక విధంగా ఆ కుక్క ఆ యొక్క ప్రాంతానికి కూడా తిరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు జీపీఎస్ అమర్చినటువంటి ఈ పెంపుడు కుక్క కూడా మరి ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ ఇటువైపుకి అయితే రావడం జరిగింది. ఎవరైనా కిడ్నాప్ చేస్తూ పాపను మరి ఇటువైపు తీసుకొచ్చారా అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ కుక్క కరెక్ట్ గా తిరుగుతుంది. ఇది మామూలుగా జనరల్ గా ఇటువైపు కుక్క వెళ్లిన ప్రాంతాల్లో పాప ఉంటుందని అనుకుంటా కొంచెం పొరపాటు. ఎందుకంటే కుక్కకి ఇంకా స్టెబిలిటీ లేదు. కుక్క యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి కూడా పెద్దగా బాగున్న పరిస్థితి. తన తల్లినే కలిసింది 4 రోజుల తర్వాత వచ్చి. అటువంటి కుక్క మరొకసారి పాప ఆచూకీ లభిస్తుందా, కుక్క ద్వారా సమాచారం వస్తుందా అనేది ప్రధానంగా పూర్తిగా అయితే క్లారిటీ అయితే తెలియదు. ఒకవేళ నిజంగా కుక్క వెళ్లిన ప్రాంతాల్లో అధికారులు ఒకసారి పరిశీలిస్తే మాత్రం పరిశీలించి నిజంగా పాప జాడ దొరికితే మాత్రం అంతకంటే మనం అందరూ కూడా ఆనందించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆనందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాప మనం ప్రతిదీ కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోవాలి. కుక్క వెళ్లిన ప్రాంతంలో ప్రతి జాడ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఆ విధంగానే ఆ కుక్క చెప్పేటువంటి క్లూస్ పైనే అందరూ కూడా ఆధారపడారు కాబట్టి మరి చూడాలి. మరి సాయంత్రంలోగా కుక్క తిరిగి ఇప్పటి వరకు కూడా తిరుగుతుంది. ఆ తిరిగినటువంటి ప్రాంతాలు మనం కూడా తిరిగాము. ఆర్టీవీ కూడా ఆ కుక్కను ఫాలో అయ్యాం. కొంత ప్రాంతం ఆ సిహెచ్ అగ్రహారం ఈ యొక్క ప్రాంతాలు కూడా రావడం జరిగింది. ఈ పామాయిల తోటలోనే ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మనం దూరంగా ఉండే దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని మెడలో ఆ జియో ట్యాగ్ ఉంది. దానికి సంబంధించిన ఏదైతే రేడియో కాలర్ దానికి సంబంధించినటువంటి జీపీఎస్ మనకు ప్రధాన కీలకంగా మారిన నేపథ్యంలో చూడాలి. సాయంత్రం వరకు కూడా ఎటువంటి క్లూస్ లభిస్తాయి. అది తిరిగినటువంటి ప్రాంతాలను అధికారులు మళ్ళీ వెనకాల తిరుగుతారు కాబట్టి ఆ యొక్క ప్రాంతాల్లో చిన్నారికి సంబంధించిన ఏమైనా ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనేది కూడా మరొకసారి అంటే అధికారులు వెతికి చెప్పే వరకు కూడా వేచి చూడవలసిన పరిస్థితి